దూరాలోచన దురాలోచన. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. పూర్వం ఒక నగరములో ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఒకతని పేరు ఉపగుప్తుడు, రెండవ అతని పేరు మయూకుడు. ఇద్దరూ కూడా పెద్ద ఎత్తున వర్తకం చేస్తుండేవారు. ఒక్కొక్కరికి 500 బళ్ళు కూడా ఉన్నాయి. చాలామంది పనివాళ్ళు కూడా ఉన్నారు. వర్తకంలో ఎప్పటికప్పుడు ఉపగుప్తునకు పోటీగా నిలుస్తుండేవాడు మయూకుడు. మయూకుడు దుర్బుద్ధి కలవాడు, పేరాశ కలవాడు, ముందు చూపు లేనివాడు, వట్టి ఉద్రేకి. ఉపగుప్తుడు శాంత స్వభావుడు, ముందు చూపు కలవాడును, దూరాలోచనపరుడు. మయూకుడు దురాలోచనాపరుడు. ఒకసారి ఉపగుప్తుడు వ్యాపారం చేసుకురావటానికి దూరదేశం వెళ్లాలనుకున్నాడు. అది తెలుసుకున్న మయూకుడు తాను అటువైపే వెళ్లి వర్తకం చేసుకురావాలనుకుంటున్నానన్నాడు. ఇది ఉపగుప్తుడికి చికాకు కలిగించింది. అయినా శాంతంగా, నువ్వు వెళతావా, నన్ను వెళ్ళమంటావా అని మయూకుడిని అడిగాడు. ఇద్దరూ ఒకేసారి వెళితే ఉభయులకు లాభం ఉండదని స్పష్టంగా చెప్పాడు. మయూకుడు ఇలా అనుకున్నాడు, ముందు నేను వెళతాను. ఆ ప్రాంతంలో నా కొత్త సరుకు ఎక్కువ గిరాకీకి అమ్ముడుపోతాయి. నా పరివారానికి దారిలో మంచి మంచి కూరలు, పళ్ళు అవి లభిస్తాయి. ఎడ్లకు మంచి మేత సిద్ధంగా ఉంటుంది. వాగుల్లో, బావుల్లో తేట నీరు లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నా సరుకులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఉపగుప్తుడు ఈ విధంగా అనుకున్నాడు. సరే, నేను తరువాత వెళితేనే మంచిదేమో. ఒకసారి పశువులు తొక్కివేసిన గడ్డి రెండవసారికి బాగా ఉంటుంది. నీళ్లు కొరకు వెళ్లిన వారే బావులు తీయించుతారు. కొత్త ప్రదేశంలో ధరవరలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి మొదట వెళ్లిన వాళ్ళు నిర్ణయించిన ధరకే సరుకులు అమ్ముకోవచ్చును. ముందు నేనే వెళ్తానన్నాడు మయూకుడు. అందుకు సంతోషంగా అంగీకరించాడు ఉపగుప్తుడు. చేరవలసిన కొత్త ప్రదేశం 60 యోజనాల దూరంలో ఉంది. అంచేత తినుబండారాలు, నీళ్లు, కావలసిన సదుపాయాలన్నీ చేసుకుని పెద్ద అట్టహాసంతో తగిన పరివారంతో సహా బండ్లపైన బయలుదేరాడు మయూకుడు. మయూకుడు ప్రయాణం చేసి ఒక పెద్ద ఎడారిలోకి వచ్చాడు. ఎడారి మధ్యలోకి పోగానే అతనికి ఒక అపురూపమైన రథం ఎదురయ్యింది. శ్వేతాశ్వాలు ఆ రథాన్ని లాగుతున్నాయి. ఆ రథానికి వెనుక ముందు దిట్టమైన గుర్రాలపైన బారులు తీసి కొంతమంది సేవకులు ఉన్నారు. రథంలో అతి సుందరుడైన ఒక యువకుడు యువరాజులా నుంచొని ఉన్నాడు. ఆ రథం, జనం, గుర్రాలు అన్నీ వర్షంలో తడిచినట్లుగా ఉన్నాయి. రథచక్రాలు బురదలో ఉన్నాయి. ఆహా, ఏం వర్షమయ్యా మిత్రమా, కుంభవృష్టి అనుకో. అది ఆ కనుచూపు మేరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఎక్కడ చూసినా నీరే. వాగులు, సెలయేళ్లు, నూతులు, గోతులు, కొలనులు, చెరువులు నిర్మలమైన నీటితో నిండిపోయాయనుకో. అక్కడికే కదా ఈ దారిపోయేది. మీరు ఇంత కష్టపడి ఇన్ని బళ్ళ నిండా ఇంతింత పీపాలతో నీళ్లు పట్టుకు వెళ్లడం ఎందుకు చెప్పండి? అసలే ఇసుకలో బళ్ళు లాగలేక, ఎడ్లు లాగలేక చస్తుంటే చూడగా మీరెక్కడో తెలివి తక్కువ దద్దమ్మల్లా కనిపిస్తున్నారే అని ఎగతాళిగా మయూకుడితో మాట్లాడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడా యువరాజు తన బలగంతో. మయూకుడు, అతని పరివారము ఆ మాటలను విన్నారు. నిజమేననుకున్నారు. మోత దండగ కాకపోతే మరెందుకు అనుకుని నీళ్లన్నీ ఆ ఇసుకలో దిమ్మరించేశారు. తేలికగా ఆ బళ్లను తోలుకుని ఎంత దూరం ముందుకు పోయినా నీటి చుక్క కానరాలేదు. అడవి లేదు, నీరు లేదు, వాన లేదు. ఆ ఎడారిలో దాహం దాహం అంటూ అలమటించి మయూకుడు, అతని పరివారము, ఎడ్లు ప్రాణాలు వదిలేశారు. ఇందాక యువరాజు వేషంలో వచ్చినవాడు వీళ్ల శవాల దగ్గర ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మరాక్షసులుగా మారి నవ్వుకుంటూ అత్యుత్సాహంతో వాళ్లను భక్షించాడు. దూరాలోచన లేని దురాశపరుడైన మయూకుడు ఆ విధంగా వర్జించాడు. మరికొన్నాళ్లకు ఉపగుప్తుడు బయలుదేరాడు. 500 బళ్లతో, పరివారంతో, కొత్త సామాన్లతో, సరుకులతో, నీటితో బయలుదేరాడు. వీళ్ళు మునుపు మయూకుడు పోయిన దారినే వస్తూ ఎడారి మధ్యకు వచ్చేటప్పటికి లోగడలాగానే ఇప్పుడు ఆ రాక్షసులు ఎదురై నీరు పారపోసి పొమ్మన్నారు. ఉపగుప్తుడు దూరాలోచన కలవాడు. రాజభటుల రూపంలో రాక్షసులు అటు పోగానే ఇటు సేవకులు బళ్ళ పేపాలలోని నీటిని పారబోయబోయారు. ఉపగుప్తుడు వారించి ఇలా అన్నాడు, మీరు తొందరపడకండి, ఆలోచించండి.
వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళ పాదాలు క్రింద ఆనటం లేదు. వాళ్ళ గుర్రాల డెక్కలు అంతే, రథచక్రాలు అంతే. నేను పరిశీలనగా చూసి చెబుతున్నాను. రథచక్రాలు బురద కొట్టుకొని ఉన్నాయి. ఇసుక ఎడారిలో బురద ఎక్కడా? ఎడారిలో అడవులు ఉంటాయని మీరెప్పుడైనా విన్నారా? ఒక్క వాన దెబ్బకే కొలనులు, చెరువులు, నూతులు, గోతులు, వాగులు, సెలయేళ్ళు నిండుతాయా? సరే, నిండుతాయని అనుకో. అప్పుడు కురిసిన వాన నీరు నిర్మలంగా తేటగా ఉంటుందా? అంతేకాదు, ఈ చెవిలో గాల్పు ఆ చెవిలోకి కొడుతుందే గాని చల్లగాలి వీస్తుందా? ఆకాశాన్ని పరికించండి. ఎక్కడైనా ఒక్క మేఘమున్నదా? ఒక్క మెరుపు గాని ఉరుము గాని మీకు కనిపించిందా? వినిపించిందా? నా మాటలు నమ్మండి, ఆలోచించి ఆచరించండి. వీళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళ మాటలు నమ్మి మనం నీరంతా ఈ ఇసుకలో పారబోస్తే ముందుకు పోయిన తర్వాత మనకి ఎడారిలో నీటి చుక్క దొరకదు. దప్పికతో గొంతు ఎండి నాలుకలు పిడచకట్టుకుపోయి చస్తాం. మనం చచ్చిన తర్వాత ఆ భూతాలు సంతుష్టిగా భోంచేస్తాయి మనల్ని. అంతే, ఒక్క చుక్క నీళ్లు కూడా పోనీయకుండా జాగ్రత్త పడండి. ఆ కొత్త నీరు కనిపించిన తర్వాతే ఈ పాత నీరు పారబోద్దాంలే, పదండి. ఉపగుప్తుని మాటలు విని ఆ పరివారం ఆశ్చర్యపోయారు. వాళ్ళు నీళ్లను పారబోయకుండానే ముందుకు కదిలారు. ముందుకు ఎంత దూరం వెళ్ళినా నీటి చుక్క లేదు. అంతేకాదు, కొంత దూరం పోయిన తరువాత మయూకుడు, అతని మనుషులు, బళ్ళ ఎడ్లు కనిపించలేదు. కానీ వాళ్ళ ఎముకలు, బొమికలు, అస్థిపంజరాలు, వారి దుస్తుల పీలికలు కనిపించాయి. అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు నిజాలు. దూరాలోచన లేని దురాలోచనుడు మయూకుడి మరణానికి విలపించి ఆ బళ్ళ సామాను కూడా తీసుకుని దూరాలోచన పరుడైన ఉపగుప్తుణ్ణి కొనియాడుతూ ఆ పరివారం ఆనందంతో ముందుకు నడిచింది.